మిమ్మల్ని అనట్లేదు సార్. మీడియాలో ఆయనకి ఎక్కువ ఎలివేషన్ ఇవ్వడం వల్ల ఆయన నిజమని నమ్ముకుంటున్నాడు. నిజమని నమ్ముకొని పాపం ఆయన రాజకీయ జీవితం ఆయన నాశనం చేస్తున్నారు. రజనీ గారు, అవును సార్, ఈరోజు మా సోదరుడు మాట్లాడినట్టుగా గతంలో ద్వారంపూడి గారు వీర మహిళలని ఇబ్బంది పెట్టినప్పుడు, కొట్టినప్పుడు, కేసులైనప్పుడు కూడా మా నాయకుడు ద్వారంపూడిని క్వశ్చన్ చేస్తే ముద్రగడ గారు లెటర్ రాశారు. ముద్రగడ గారు రియాక్ట్ అయ్యారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉండే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అందరికీ తెలిసిందే. ఈ రోజు కూడా అంటే గతంలో కూడా ముద్రగడ గారికి స్వయంగా లెటర్ రాసిన నేపథ్యము, లేకపోతే కిర్లంపూడి వస్తానన్న నేపథ్యం మీరు చూశారు. దాని తర్వాత ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ గారిని ఏ రోజు విమర్శించాల. మా లాంటి వీర మహిళలో జన సైన్యమో మా అన్నయ్యని అంటున్నారనో, వైసీపీలో చేరుతున్నాడనో, చేరబోతున్నాడనో మేము మాట్లాడటమే కానీ ఆ అధినాయకుడు వయసుకి ఇచ్చేటటువంటి మర్యాద వేరే రకంగా ఉంటుందండి. ఈ రోజుకి ఏదైతే అలాంటి వారిని, అంత వయసు గల వారిని ఏమన్నా మాట్లాడితే మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి వారు నన్ను అంటారు. నేను రాజకీయాల్లో ఉన్నా, నేను ఒకటంటే వాళ్ళు అనకుండా నాకేమన్నా హారతలు ఇస్తారా? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు విధానాల మీద ప్రశ్నించండి, వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తున్నారు అంటూ ప్రత్యేకంగా స్వయంగా నాకే క్లాస్ పీకిన రోజులు ఉన్నాయండి. నాకు తెలుసు ఎందుకు అలా మాట్లాడతారు అని. సో ఈ రకంగా మాట్లాడుతున్న నేపథ్యంలో మీరు అంటారు, ఇంకా ఆంజనేయులు గారు కూడా మాట్లాడుతున్నారు, ఇంకా వర్మ గారు బెటరు, వంగ గీత గారు బెటరు, ఏముంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర అని. ప్రభుత్వంలో ఉండే ఖజానా ప్రతి మొగోడు పంచుతాడండి. సొంత డబ్బులు ఇచ్చేటప్పుడే నొప్పి తెలిసిద్దండి. ఈ రోజు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చాడండి, అందుకే పంచుతున్నాడండి మీ నాయకుడు అంటే. ఎప్పుడోనండి తమ్ముడు సినిమా కలెక్షన్స్ కూడా వాళ్ళ నాన్నగారి చేతులతో స్వహస్త్రాలతో బోర్డర్ లో ఉండే సైనికులకు పంచిపెట్టినటువంటి అధినాయకుడు అండి. ఏదైతే ఉద్దానం కిడ్నీ సమస్యలను అప్పుడే కనుక్కొని వాళ్ళకి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి అండి. మత్స్యకారులను ఆదుకున్నాడండి. ఓడిపోయినా సరే జనాల్లో మమేకమై తన సొంత డబ్బుల్ని కౌలు రైతులు చనిపోయిన వాళ్ళకి స్వయంగా వాళ్ళని కలిసి వాళ్ళతో ఫోటో దిగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అందించినటువంటి పరిస్థితి అండి. ఈ రోజు అటువంటి అధినాయకుడు గురించి మాట్లాడడానికి, ఒక అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడడానికి ఎలా అంటే అలా ఎకిలిగా నవ్వుతూ మాట్లాడకండి. ఈ రోజు నవ్విన ఆప్చేనే పండిద్ది అన్నట్టు రేపటి రోజు ఆయన సీఎం అవ్వకపోవచ్చు. ఎమ్మెల్యేగా అయ్యి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే మీరు టీవీల్లో చూడండి, సౌండ్ పెట్టుకొని చూడండి, స్పీకర్లు మోగిపోతాయి. మీరు చూడండి, ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు మన స్థాయి ఎంత, మన పరిధి ఎంత అని ఆలోచించుకోవాలి. ఈ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చు, వారి స్థాయి ఏమో. మీరు నన్ను విమర్శించండి, నేను మిమ్మల్ని విమర్శిస్తాను, అంతవరకే. ఒక అధినాయకుడిని అంత ఎటకారంగా మీరు విమర్శిస్తుంటే మీరు కూడా అదే వయసులో తమ్ముడు సినిమానో, ఖుషి సినిమానో ఎగబడి చూసిన రోజులు ఉంటాయి కదా. ఈరోజు సినిమా చూసారు కదా, మేము ఓట్లేమనట్లేదు. ఆయన తన సొంత డబ్బు ఎంత ఖర్చు పెట్టాడో మీకు తెలుసు. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు నాయకులు అయితే చెప్పేది వినండి. మీరు రాసుకోండి, మేము కూడా మీరు అడిగినప్పుడు చాలా క్వశ్చన్స్ రాసుకున్నాం, మీరు ఓపిక్ గా రాసుకుని నాకు ఆన్సర్ చదువు కానీ. సో వీటన్నిటికంటే మించి భారీ మెజారిటీతో గెలుస్తాడు అనే దృఢమైన నమ్మకం మీకు ఇంకొకసారి ఎందుకు కలుస్తుందంటే, వర్మ గారు ఏదైతే టీడీపీ నేత వర్మ గారు ఆయన ఇండిపెండెంట్ గా నిలబడిన కాపుల ఓట్లను ఒక పక్కకు తీసుకొని గెలవగల సమర్థుడు. అటువంటి వర్మ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి సీటు అనగానే గొడవ చేశారంటూ వైసీపీ కోవట్లో, లేకపోతే ఒరిజినల్ గా కార్యకర్తల మధ్య జరిగిన విమర్శలో మనం అందరం చూసాం. వెంటనే ఆగండి సార్ ఆగండి, వెంటనే చంద్రబాబు గారు పిలిచి వర్మ గారికి ఒక భరోసా ఇచ్చి నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, అటువంటి నాయకుడు లేకపోతే అంత త్యాగశీలి ఒక సీటు నెచ్చుకుంటే మీరు విమర్శిస్తారా? అది ఎంతవరకు కరెక్ట్? ఆయనకి భారీ మెజారిటీ ఇచ్చి మీరు నిలబడి గెలిపించాలి అంటే అదే వర్మ గారు రెండో రోజు ప్రెస్ మీట్ ఇచ్చి చంద్రబాబు గారు నాకు ఇచ్చిన మాట, నేను ఆయనకి ఇచ్చిన మాట, బంగారుపల్లెల్లో భారీ మెజారిటీ అప్పచెప్తాను. పవన్ కళ్యాణ్ గారు అంటే మా మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చి సార్కి స్వహస్త్రాలతో శాల్వాలు కప్పిన పరిస్థితి అండి. ఈ రోజు ఒక రాజుని గుర్తించలేకపోవచ్చండి, రాజ్యాన్ని త్యాగం చేసిన గౌతమ్ బుద్ధుడిని అందరూ గుర్తిస్తారండి, కొంత టైం పడుతుంది. ఈ రోజు ప్రతి ఒక్కడు ఎగతాళి చేసేవాడు, ఆయన ఏంటి అని. మీ చేతిలో డబ్బులు తీసి బయటకు వస్తే ఖర్చు పెడితే తెలుస్తుందండి. ప్రభుత్వ ఖజానే కదా, ఎవరు బాబు సొమ్ము కాదు కదా. ఏటీఎం కార్డు వాడినట్టు వాడి ప్రతి ఒక్కడు బటన్ నొక్కి కొంత ఇటు కొంత అటు దొరలిచ్చొచ్చండి. తన కష్టంతో ముఖాలకి రంగులు వేసుకున్న వాడు రాజకీయం ఏం చేస్తాడని మాట్లాడిన ముద్రగడ గారికి, ముఖాలకి రంగులు వేసుకున్న వాడు పెట్టిన పార్టీలో పనిచేశారు. ముఖాలకి రంగులు వేసుకున్న ఎన్టీ రామారావు గారి దగ్గర మీరు మంత్రి పదవులు అధిరోహించారు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఒక నాయకుడిని విమర్శించే స్థాయి పరిధి మనది కాదండి. ఈ రోజు ఏ రోజు స్వహస్త్రాలతో ముద్రగడ గారిని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా విమర్శించలేదు. మీరు ఆ విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోండి చాలు. శ్రీ చైతన్య కాలేజీల నుంచి వచ్చిన ఎలక్ట్రల్ బాండ్ల గురించి మాట్లాడమ్మా. ఆయన రంగులు వేసుకొని ఏం చేయట్లేదమ్మా, ప్యాకేజీలు తీసుకొని చేస్తున్నాడు అన్నానికి నిదర్శనమే
అవునండి, మా పార్టీ ఆఫీస్ ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉందండి. మీరు చూడలేదు, మా పార్టీ ఆఫీస్ మీలా బంగళాలు లేరు, పులివెందుల సొమ్ములేం రాలా, సిబిఐ అక్రమాస్తులు ఏం లేవండి. మా పార్టీ కార్యాలయం ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉందండి. 2014లో గెలిచాకే చంద్రబాబు గారు చక్కగా అమరావతిలో పార్టీ ఆఫీస్ కట్టుకోయా అంటే లేదు లేదు నా కష్టంతోనే నిలబడతానని బిడ్డల డిపాజిట్లు క్యాన్సిల్ చేసి స్థలాలు కొని ఈ రోజుకి కన్స్ట్రక్షన్ లోనే ఉందండి. ప్యాకేజీలు తీసుకునేవాడైతే జగన్మోహన్ రెడ్డి గారు 10 సార్లు కొంటారండి మా నాయకుడిని. మీరు దగ్గరుండి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి, ఎందుకంటే మేము ఊరుకున్నట్టుగా మా సైనికులు ఊరుకోరు. ఓకే, ఒక నిమిషం కృష్ణాంజలి గారు, ఒక నిమిషం ఇస్తాను సేకరిస్తాను. కృష్ణాంజలి గారు, ఏంటి సీట్లు అనౌన్స్ చేశారు కదా, ఈ అంశం ఏంటి? సీఎం రమేష్ గారు, అలాగే వెస్ట్ నుంచేమో సుజనా చౌదరి గారు అట, అలాగే పురంధేశ్వర్ గారు, చాలామంది ఆశించారు, వాళ్ళకి రాలేదు. కొన్ని కొత్త ముఖాలు బీజేపీ లో వచ్చిన నేపథ్యం. సో ఇవన్నీ కూడా పొత్తు పార్టీలకు సక్సెస్ఫుల్గా నడిపించే విధంగానే ఉన్నదా సీట్ల పంపిణీ? బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో మరి పురంధేశ్వరి పక్కా ప్రణాళికతో రేపు తనకి ఎవరు కూడా సీనియర్లు అడ్డు రాకుండా ఉండేటువంటి ప్రయత్నాలు చాలా పకడ్బందీగా చేసుకుంటున్నట్టు కనపడతాం బీజేపీ. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావటం అయితే దాదాపు ఖాయమైంది. దాంట్లో అయితే ఎవరికి సెకండ్ థాట్. అదేవిధంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రాబోతున్నారు. మరి కేంద్రంలో రేపు ఎంపీలుగా కీలకమైనటువంటి మాజీ